కాలే 5 నిమిషాల సుఖం, కాలే 5. వాడు వానితోటి మీరు లేచిపోతారు, వాని కోసం చంపేస్తారు మొగుళ్ళని. భర్త అనేటోడు పొద్దంతా కష్టపడతాడండి, చెమటోర్చి కష్టపడి ఇంటికి వస్తాడు. ఏంటంటే వాళ్ళకి కావాల్సిన సుఖాలను ఇవ్వలేకపోతున్నాడో ఏమో నాకు తెలిసి. ఏం సుఖాలు తెలుసా? వాళ్ళకు అన్నం తెచ్చి పెడుతుండు, వాళ్ళకు ఏం కావాలో అవి పట్టు చీరలు కొనబెడుతున్నాడు, వాళ్ళకు పిల్లలకు ఫీజులు కడుతున్నాడు, వాళ్ళకి తిండి తెచ్చి పెడుతున్నాడు, వాళ్ళకు షాపింగ్లకు తిప్పుతున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడు. కానీ ఇంకొకటి ఏంటంటే చాలా కష్టం చేసి వాళ్ళకు టైం ఇవ్వలేకపోతున్నాడు. అది ఇలా బద్ధకం అనేది. సిగ్గు శరం ఉన్నది అసలు? అసలు సిగ్గు శరం ఉన్నదా అని అడుగుతున్నా. అరే ఏమిటిది, ఆడ అంత కష్టం చేసి వస్తూ ఉంటే ఏదో ఎవరి కోసం కాలే 5 నిమిషాల సుఖం, కాలే 5. వాడు వానితోటి మీరు లేచిపోతారు, వాని కోసం చంపేస్తారు మొగుళ్ళని. తర్వాత భర్త చనిపోయిన తర్వాత వాడు జీవితాంతం మీతోటి ఉంటారా? ఒక్కసారి మహిళా మనులు ఆలోచన చేయండి. భర్తని చంపేసి ఎవరితోటో పోయినప్పుడు వాడు మీతో జీవితాంతం ఉంటాడా? నువ్వు వాడినే చంపేసినావు, ఇది నన్ను రేపు చంపొచ్చు అని చెప్పేసి వాడు నిన్ను లేపని వేస్తాడు, లేదంటే మీరు ఇద్దరు జైలు పాలే అవుతారు తప్ప సుఖం అనేది ఉంటుందా? ఒకటి ఏంటంటే తప్పు అనేది సహజం, చాలామంది చేస్తారు. కానీ లాజిక్ అనేది ఒకటే చెప్తున్నా, ఎవరిని ఉంచుకున్నా లాస్ట్కి వచ్చి జైలు పాలే, మీకు సుఖాలు ఉండవు అనుకుంటారు. ఎవరినైనా పట్టుకొని లోపలేసుకొని కత్తరించి మొగుడిని చంపేసి అవతల పోయి నేను మంచిగా బతుకుతా అది ఇది అనుకుంటారు, కానీ అస్సలు బతకలేరు. నిజంగా సుఖం అనేది నువ్వు చేసేటప్పుడే బాగుంటుంది, తర్వాత భర్త లేని జీవితము బందికాన్ అలాగా ఉంటుంది. అర్థమైందా? ఒక మొగోడు లేని బతుకు వేస్ట్ బతుకది అంతే. నిజంగా బయట ఇట్లా బజార్లో పక్కన మొగోడు లేని లేడీస్ని ఎట్లా చూస్తారో ఒకసారి చూడండి, తెలుస్తుంది. లేడీస్ అనేది ఒక అమ్మవారి తల్లిలాగా. అర్థమైందా? అమ్మవారి తల్లి ఎట్లా ఉండాలంటే కరెక్ట్గా ఉండాలి, మంచిగా ప్రతి ఒక్కరే ఉండాలి, 10 మంది ఉండరాదు. ఇప్పటికైనా ఆలోచన చేసి ప్రతి ఒక్కరు భార్య భర్తలు మంచిగా సుఖంగా ఉండండి. వేరేని చూసుకొని బాగుండాలి, ఈడే బాగున్నాడు, కలర్ఫుల్గా ఉన్నాడు, ఇంతోటి ఇవ్వాలి అని అనుకున్నాను అనుకో, లాస్ట్కి వచ్చి లత్కోరు బతుకు అవుతుంది మీది. ఇది రాసి పెట్టుకోండి.